శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ధనుస్సు రాశి వారికి రాబోయే 48 రోజుల్లో ఒక ఊహించని వ్యక్తి అనేవారు మీ లైఫ్లోకి ప్రవేశించబోతున్నారు. ఎస్ అనే అక్షరంతో వారి పేరు మొదలవబోతోంది. వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఎంతో అదృష్టం అనేది రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది. ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే ధనుస్సు రాశి వారికి అందివ్వటం జరుగుతోంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఎంతకాలం కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని సపోర్ట్ని ఎలా తెలియజేశారు? మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ఇప్పటి నుంచి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఎలా అంటే మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వగానే కామెంట్స్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి. అప్పుడు మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే ఈయన చెప్పింది 100కి 1000% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలనైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ శివరామరాజు గారు, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. అలాగే భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా, గొడవలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ సతమతం అయిపోతూ ఉంటారు. ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు. వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటివారు హాని చేసినప్పటికీ, ఎదుటివారు అవకాశానికి వాడుకుంటున్నప్పటికీ, వారి యొక్క అవసరాలను తీర్చుకోవటం కోసం వీరి దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా వీరికి అంతా తెలుసు. అయినా కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుటివారు మళ్ళీ వీళ్ళ సహాయం కోరి వచ్చారు, దగ్గరికి వచ్చారు అంటే గతం తాలూకా వారు చేసిన మోసాలన్నింటినీ కూడా మర్చిపోయి వారికి మళ్ళీ సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ముందుంటారు. అంతటి మంచి మనసు వీళ్ళది. అలా అని చెప్పి ధనుస్సు రాశి వారు పిచ్చివారా, తెలివి లేనివారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటే. ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు, మంచి మాటకారి కూడా. ధనుస్సు రాశి వారు ఏదైనా కానీ ఒక పని చేసే దగ్గర కానీ లేదంటే ఏదైనా ఉద్యోగాలు చేసే దగ్గర వీరి యొక్క మాట తీరు తోటి వారితో ఈజీగా, అంటే ఉదాహరణకి ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఆ వ్యాపారానికి తగ్గట్టుగా మనుషుల్ని రాబట్టుకోవాలి అంటే వీరి యొక్క మాట తీరు తోటి చాలా సునాయాసంగా మనుషులని రాబట్టుకుంటారు. అంతటి తెలివి అనేది ధనుస్సు రాశి వారికి ఉంటుంది. వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత సక్రమంగా వీరి జీవన శైలి కొనసాగుతున్నప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీద వేసుకుని ఆ యొక్క కుటుంబం కోసం ₹1 సంపాదించి కుటుంబానికి పెట్టడానికి కానివ్వండి, లేదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. చిన్నప్పుడైనా కానీ ఇప్పుడైనా ఎప్పుడైనా సరే, పెళ్ళైన తర్వాత అయినా కానీ, లేకపోతే వీరికి చనిపోయేంత వరకు కూడా ఎవరి తోడు వీరికి ఉండదు అనే చెప్పుకోవాలి. తోడు కూడా ఉండదు అంటే గనుక ₹1 సహాయం చేయటానికి
ఇక్కడ ఎవరు ఉండరు. నీకెందుకు, నువ్వు 10 రూపాయలు సంపాదించుకో, 10 రూపాయలతోటి మేము ఇక 15 వేస్తాం కదా, పిల్లలకి కూడా ఇట్టే గడిచిపోతుంది, మేము ఉన్నాం, మీకు సహాయం చేస్తాం కదా, మా తోడు ఉంది కదా, నువ్వు దేనికి టెన్షన్ పడుకు, దేనికి ఆతృత పడుకు, మేము నీ వెన్నంటే ఉంటాంలే, ఎలా చెప్పి ధైర్యాన్ని ఇచ్చే తోడు, ఓదార్పునిచ్చే తోడు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆదుకునే తోడు అన్నది ఎవరు ఉండరు. మాట సహాయం కూడా చేసేవాళ్ళు ఉండరు. వీరు తినే ప్రతి మెతుకు కూడా వీరు సంపాదించుకునే రూపాయే అయి ఉంటుంది. వీరి కుటుంబ పోషణ కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అంటే వీరి కష్టార్జితం కూడా వీరి యొక్క రెక్కల కష్టం మాత్రమే అయి ఉంటుంది. ఎవరి సహాయ సహకారాలు అనేవి వీరి జీవితంలో ఉండవు. వీరి సొమ్ము తిన్నవారు చాలా మంది ఉంటారు. వీరి సొమ్ము ఎప్పుడు పెడతారా, వీరిని ఎలా వాడుకుందామా, ఎలా ఉపయోగించుకుందామా, వీరిని ఎలా అవసరానికి ఉపయోగించుకుందామా, వదిలేద్దామా, ఇలా ఆలోచించేవారే తప్ప వీరికి సహాయం చేద్దాం అని చెప్పి మీరు ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి చాపి అడిగితే కూడా, అబ్బా మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది, మా దగ్గర లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా మా పరిస్థితి ఎలా ఉందో, మా కష్టాలు మేం పడుతున్నాం కదా, ఇలా అంటారే తప్ప వీరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటివారు సహాయం చేయటానికి ముందుకు రారు. ఈ యొక్క ధనస్సు రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా కూడా మీరు గ్రహించాలి, మీ జాగ్రత్తలో మీరుండండి. ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు, ఎవరి మీతో అవసరాలకు మాత్రమే పలుకుతున్నారు, అవసరానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు, పరిచయం పెంచుకొని మీతోటి, అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా కానివ్వండి, మీరు ఉద్యోగం చేసే దగ్గరైనా కానివ్వండి, లేదా మీ యొక్క బంధువుల విషయంలోనైనా కానివ్వండి, మీతో కేవలం అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే అటువంటి వారిని ఎప్పటికైనా మీరు తెలుసుకొని కట్ చేసి దూరం పెట్టండి. ఎందుకంటే వారి వల్ల మీరు ఏ లబ్ధి పొందేందుకు ఉండదు, ఏం లాభం కూడా మీరు వారి వల్ల చూసేది కూడా ఉండదు. ఏం లాభం, వారు లాభాలు పొందటం, నలుగురిలో విలువను పొందటం, నలుగురిలో ఒక పేరును తెచ్చుకోవటం, ఇలా తెలివిగా వారు చేస్తున్నదే తప్ప మిమ్మల్ని పిచ్చివాళ్ళను చేస్తున్నారు. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మీకు మంచిది. ఈ విషయాన్ని అయితే మీరు 100కి 100% కూడా గుర్తుంచుకొని తీరాల్సిందే. ఇక మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు. ఈ వ్యక్తి వల్ల లాభాలు జరుగుతాయా, నష్టాలు జరుగుతాయా అన్న మాటకి వస్తే, ఈ కొత్త వ్యక్తి వల్ల మీకు కొన్ని ఇబ్బందులేవి ఉండవండి. కాకపోతే మీ యొక్క జీవన శైలిని పరిశీలించి మీకు కొన్ని సలహాలు ఇస్తారు. ఈ యొక్క సలహాలు అనేవి మీరు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఎందుకంటే ఇది ఏదైనా కానీ మీరు స్వతహాగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మీకు అంతకుముందు తెలుసా లేదా ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారా, వీరి యొక్క గుణగణాలు ఏంటి, వాళ్ళు చెప్పే పని చేయటం వల్ల మీకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మీరు చేసే పని కరెక్టేనా, వారు చెప్పే పని ఎంతవరకు చేయవచ్చు, వారిని ఎంతవరకు మీరు ఫాలో అవ్వచ్చు, ఎంతవరకు నమ్మచ్చు అనే దాన్ని బట్టి కూడా ఆలోచించుకొని వారిని మీరు ఫాలో అవ్వండి, నమ్మండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మనల్ని మనలాగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఒక కన్న తల్లి తండ్రి, 2 కట్టుకున్న భార్య, లేదంటే కన్న బిడ్డలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి బయట వారిని నమ్మటం అనేది ఎంత మూర్ఖత్వం అనిపించుకుంటుందో ఆలోచించుకుని అడుగు ముందుకు వేయండి. మనం నాశనం అయిపోతున్నాం అంటే చూసి సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి ₹1 రావటం లేదు అని అంటే చూసి ఆనందపడే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉంటారు. మనం ఏదైనా జబ్బుతోటి బాధపడుతున్నామంటే వీడికి సరిగ్గా తిక్క కుదిరింది అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. అంటే అలాంటి జనాల మధ్య మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు అనే విషయాన్ని మీరైతే గుర్తుంచుకోవాలి. ఇక ఎస్ అనే అక్షరంతో వారి పేరుతో మొదలవుతుంది. ఈ వారితో జరగబోయేది ఏంటి అంటే గనుక, మీ జీవితంలో ఎస్ అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట మీరు వినవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానో అంటే గనుక, ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా, ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదండి, మీ జీవితంలో ప్రవేశించిన ఈ అక్షరం ఉన్నవారితో మీరు ఎటువంటి నష్టాలు కూడా పొందబోరు. పొందితే లాభాలే తప్ప నష్టాలైతే అస్సలు ఉండవు. మీ జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గానైనా, లేదా మీ యొక్క తోబుట్టువులైనా, లేదంటే మీ బిడ్డలైనా, లేదంటే ఇంకెవరైనా కానివ్వండి, ఎస్ అనే అక్షరం ఉన్నవారు పరిచయం అయితే వారితో మీ యొక్క జీవన శైలి చాలా అందంగా ఉంటుంది. వారి వల్ల మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు జరగవు. ఇక వారు ఇచ్చే సలహాలు మీరు పాటించటం వల్ల మీరు జీవితంలో ఖచ్చితంగా ప్రథమ స్థాయిలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు.
అంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత వారు ప్రవేశించక ముందు చాలా రకాలైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అవి మంచి మార్పుల చెడ్డ మార్పుల అన్న విషయానికి వస్తే 100కి 100% కూడా మంచి మార్పులే అయి ఉంటాయి. కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అనే మాటను మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరేం అంత పిచ్చివాళ్ళు కాదు, అంత చిన్నపిల్లలు అంతకంటే కూడా కాదు. మీకు మంచి చెడు తేడా తెలుసు కాబట్టి ఎదుటి వారిని అంచనా వేయగల శక్తి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ముందడుగు వేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది. ఎస్ అనే అక్షరం ఉన్నవారిని తెలివిగా ఉపయోగించుకోగలిగితే మీకు అంతా కూడా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా ఈ 48 రోజుల్లో అంతా కూడా మీకు మంచిగా ఉంటుందనే చెప్పుకోవాలి. అంటే చాలా బాగుంటుంది. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, బిజినెస్ చేసే వారికైనా కానీ లాభాలు అనేవి ఆశించినంతగా ఉండవు అని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారాలు చేసేవారు మాకు ఈ వ్యాపారాలు జరగవు అన్నవారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ కొంచెం కష్టపడండి, కొంచెం తెలివితేటలు బయట పెట్టే సమయం ఇది. మీ కష్టానికి తెలివితేటలకి పరీక్ష అనే సమయం అని చెప్పాలి. ఇది మీకున్న తెలివితేటలను బయట పెట్టండి. దానికి తగ్గట్టుగా మీరు వ్యాపారాన్ని మలుచుకుంటే మాత్రం మీరు ఆశించినంత లాభాలు అనేవి ఖచ్చితంగా చూస్తారు. కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. గతంలో కొన్ని చేదు అనుభవాలు అనేవి మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకొని మీ యొక్క జీవన శైలిని కొంచెం మీకు అనుగుణంగా మార్చుకుంటారు. కాబట్టి మీకు వ్యాపారంలో, మీ యొక్క కుటుంబంలో, జీవితంలో అంత తగాదాలు, అన్ని గొడవలు అనేవి ఏమీ ఉండవు. అన్ని సమసిపోతాయి, సర్దుకుంటాయి. కాకపోతే ఈ ధనుసు రాశి వారికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది. అది చిన్నదని చెప్పాలో పెద్దదని చెప్పాలో వారి నిర్ణయానికే వదిలేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ ఒక్క రాశి వారు, మగవారు ఎవరైతే ఉన్నారో కొంచెం డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో, ఇప్పుడున్న ఈ యొక్క లైఫ్ స్టైల్లో, ఇప్పుడున్న ఈ జీవన శైలిలో మార్పులలో, ఇప్పుడు ఈ తిండి పొజిషన్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది అంత మంచిది కాదు. ఆరోగ్యానికి కాస్త ఆలోచించుకొని డ్రింక్ అలవాటు చిన్నగా మార్చుకోవటం చేసుకోవాలి. దీనివల్ల మీకు కుటుంబంలో కలహాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ మాత్రం మీరు కాస్త మార్చుకోవటానికి ప్రయత్నం అయితే గట్టిగానే చేయాల్సి ఉంటుంది. ఇది మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాట వేస్తుంది, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఇక ఇంతే కాకుండా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా ఈ ధనుస్సు రాశికి చెందిన వారు కష్టపడాలి. కష్టే ఫలి. ఎందుకంటే కొంతమందికి చూడంగానే ఏదైనా కానీ కనిపెట్టేస్తారు. ఇంకొంతమంది 1కి 10 సార్లు చదివితేనే అది తలకెక్కుతుంది, వస్తుంది. ఈ ధనుసు రాశి వారి కూడా ఆ జాతికి చెందిన వాళ్లే అని చెప్పుకోవాలి. కాబట్టి కష్టపడండి. మీ యొక్క రాశి ప్రకారం కానీ, మీ యొక్క జాతకం ప్రకారం కానీ కష్టే ఫలి అన్నమాట మీకు బాగా వర్తిస్తుంది. ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుంది. విద్యార్థులు కాస్త దృష్టిని చదువు మీద మళ్లించి కష్టపడండి. కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మార్కులతోటే మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగానే కలిసి వస్తుంది. అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పాలి. అద్భుతం అన్న మాట వాడటం కంటే కూడా కొంచెం వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి మీకు 100 రూపాయలు వస్తాయి అని అనుకున్న దగ్గర మీకు ఒక 150 లేదంటే 160 వస్తాయి. అంతకు మించి ఎక్కువ లాభాలు అనేవి ఆశించకూడదు. ఇలా అనుకోవటమే బెటర్గా ఉంటుంది. అంటే ఆశించినా కూడా ఆశ నిరాశ అయిపోతుంది తప్ప ఉపయోగం లేదు. కాబట్టి కొంచెం ఉన్న డబ్బుని పొదుపు చేసుకోండి. పొదుపు చేసుకునే అలవాటు చేసుకోండి. ఈ యొక్క పొదుపు అనేది మిమ్మల్ని కష్ట సమయాల్లో ఆదుకుంటుంది. అయితే మీరు 100కి 100% గుర్తుంచుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కానీ, సంతాన పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వివాహం విషయానికి వస్తే ఎవరికైతే వివాహం జరగటం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారో, సంబంధాల కోసం తిరుగుతూ ప్రయత్నిస్తున్నారో వారికి వివాహ గడియలైతే ఖచ్చితంగా వస్తాయి. వివాహం కోసం చూస్తున్న వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా మంచి సంబంధాలు అనేవి వచ్చే అవకాశం అయితే 100కి 100% కూడా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ ధనుసు రాశి వారి పైన నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క నరదృష్టి వల్లే కొన్ని అంటే ఎలా చెప్పాలి అంటే కొంచెం మానసికంగా సంతోషం లేకుండా ఉండటం, కొంచెం నిద్ర సరిగ్గా లేకుండా ఉండటం, చేస్తున్న పనిలో కాస్త అలసటగా అనిపించటం, సరిగ్గా పని చెయ్యాలి అన్నా కూడా చెయ్యలేకపోవటం, కొంచెం డ్రింకింగ్ వైపు మగవారికి మనసు లాగుతూ ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి.
మీకున్న నరదృష్టిని తొలగించుకోవాలి అనుకుంటే ప్రతి అమావాస్యకైనా లేకపోతే ప్రతి ఆదివారమైనా కాసిన్ని ఎర్ర నీళ్లు తిప్పివేసుకుంటూ ఉండండి. నెలలో ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్లు తిప్పేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు కూడా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళటానికి ప్రయత్నించండి, లేదా కుదిరిన వారమైనా వెళ్ళండి. శివుడికి ఒక్కసారైనా అభిషేకం చేయించుకోండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. మీ యొక్క కులదైవానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి పాలు పొంగించి పొంగలు పెట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. దీనివల్ల కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారిని, కులదైవాన్ని, అలాగే వెంకటేశ్వర స్వామిని, విష్ణుమూర్తిని మర్చిపోకండి. మీకు కుదిరినట్లు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ఒకసారి దర్శించుకొని మీకు చేతనైంది స్వామివారికి సమర్పించేసి రండి. దీనివల్ల మీకు అంతా కలిసి వస్తుంది, అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి చూసారు కదా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందో. 48 రోజుల్లో మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న వ్యక్తి ఎవరు, వారి వల్ల మీకు ఏం జరగబోతోంది, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, మా జీవితం ఎలా ఉంది అంటే కోరిన జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, కోరిన సంపాదన లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, ఇంట బయట కూడా గొడవలు, ఎటు చూసినా కూడా గొడవలు, నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, ఇంట బయట కూడా ప్రశాంతత లేదు, సంపాదన పెరగటం లేదు, అప్పులు తీరటం లేదు, ఇచ్చిన డబ్బు రిటర్న్ అవ్వటం లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు, తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి రావట్లేదు, ఏ పని చేద్దామన్నా అర్ధాంతరంగా ఆగిపోతోంది, బంగారాన్ని ముట్టుకున్నా కూడా మట్టిలా మాడిపోతోంది, ఏ పని మొదలు పెట్టినా మాడి మసైపోతుంది. నిజానికి చెప్పాలి అంటే మాకు లక్ అన్నది లేదండి. టోటల్గా మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది అని ఒక అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ బిలియనీర్ చక్ర ఒకటి మీ జోబులో, మీతో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే మీకు జరగని పని అంటూ ఏది ఉండదు. ప్రతి ఒక్కటి మీ వశం అవ్వాల్సిందే, సమస్తం మీ సొంతం అవ్వాల్సిందే. మీరు ఏది మనసు పడితే అది మీకు దక్కి తీరాల్సిందే. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చిస్తుంది, ఏది కోల్పోయారో తిరిగి దాన్ని తీసుకువచ్చి ఇస్తుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు ఉంటుంది. కోరిన వ్యక్తి, కోరిన జాబు, కోరిన ఆస్తి, కోరిన ఐశ్వర్యం, కోరిన అంతస్తు ప్రతి ఒక్కటి కూడా మీ వశం అవుతుంది, మీ వెంట పరుగులు పెడుతుంది. ఈ ఒక బిలియనీర్ చక్ర మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుంది. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, ఈ ఒక్క పాకెట్ చక్ర మీతో తీసుకువెళ్లారంటే జరగని పని అంటూ ఏదీ లేదు. వెళ్ళిన ప్రతి పని ముగించుకుని ఇంటికి వస్తారు. ఇక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకు అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, మీరు వ్యాపారం చేసే చోట ఎక్కడైనా అవనివ్వండి, అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, చెడు కళ్ళు, జనాల ఏడుపులు, నరదృష్టి, నరఘోష ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతుంది. ఇక పాకెట్ చక్రస్ 2 ఎందుకండి అంటే వైఫ్, హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వారికి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక రకంగా ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది బిలియనీర్ చక్ర. ఈ బిలియనీర్ చక్ర ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తిని మీ ఇంటి దాకా నేను చేరుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.